హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏంటంటే మనం జనరల్గా ఫ్రిడ్జ్లకి చోకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా. దీనికి మనం సొల్యూషన్ ఏంటంటే యాంటీ చోక్ అనేది యూజ్ చేస్తాం కదా. అసలు ఫ్రిడ్జ్లకి ఎందుకు చోకింగ్ ప్రాబ్లం వస్తుంది అనేది ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లకి ఎందుకు చోకింగ్ ప్రాబ్లం వస్తుంది అంటే, మనం ఫ్రిడ్జ్లోన సపోజ్గా ఒక ఫ్రిడ్జ్లో కండెన్సర్ ప్రాబ్లం వచ్చి కండెన్సర్ అనేది మారుస్తాం కదా. ఇలాంటి టైంలో ఏంటంటే మన ఫ్రీజర్ బాక్స్లో కూడాను అది గ్యాస్ తాలూకు ఆయిల్ ఉంటుంది కదా, కంప్రెసర్ ఆయిల్, అది ఒకవేళ వెళ్ళిపోయినా సరే ఆ ఫ్రిడ్జ్లో ఏమవుతుందంటే తేమ అనేది ఎంటర్ అయ్యి ఆ కాయిల్కి అనేది మన ఆయిల్ అనేది జిగురులాగా పట్టేస్తుంది అనమాట. ఇలాంటి టైంలోనే మనం ఏం చేయాలంటే ఫ్లష్ అవుట్ అనేది చేస్తాం కదా. ఫ్లష్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్లషింగ్ ద్వారా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది నార్మల్గా ఫ్లష్ అవుట్ చేసినప్పుడు. అప్పుడు అందులోకి హెయిర్ అనేది ఎంటర్ అవుద్ది అనమాట. ఇలా హెయిర్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల ఆ హెయిర్ ఉండడం వల్ల అక్కడ బబుల్స్ అనేవి ఏర్పడతాయి. అంటే వాటర్ తాలూకు క్యూబ్స్ అనేవి చిన్న చిన్నవి కొన్ని మైక్రోన్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. అలా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే మనం గ్యాస్ పెట్టినప్పుడు ఆ గ్యాస్కుని వాటర్కి మ్యాచింగ్ అనేది జరగక అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది క్యూబ్ అనే సైజు పెరుగుతుంది. కాబట్టి మనకు ఒక్కొక్కసారి అది చోకింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని మీరు అడగచ్చు. దానికి సొల్యూషన్ ఏంటంటే మనం వ్యాక్యూమ్ చేస్తాం కదా. వ్యాక్యూమ్ చేసినప్పుడు ఆ క్యూబ్స్ ఏర్పడినప్పుడు మనం యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలి. మనం ముందు గ్యాస్ పెట్టిన తర్వాత చోకింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటీ చోక్ అనేది యూజ్ చేయడం కాదు. ఈ యాంటీ చోక్ అని చూసారు కదా, ఈ యాంటీ చోక్ అనేది యూజ్ చేయడం కాదు. చూడండి, ఈ యాంటీ చోక్ అనేది చోకింగ్ వచ్చినప్పుడు యూజ్ చేయడం కాదు. మనం ఆ చోకింగ్ రాకముందే ఫస్ట్ గ్యాస్ పెడతాం కదా. గ్యాస్ పెట్టినప్పుడే ఒక లైన్లోన ఈ యాంటీ చోక్ అనేది కట్ చేసి మనం అందులోన లైన్లోకి వదలాలన్నమాట. యాంటీ చోకు అందులోకి ఎక్కించిన తర్వాత మళ్ళీ గ్యాస్ పెట్టి అందులోకి పూర్తిగా రిలీజ్ చేయాలి. మనకి ఐడియల్ ప్రెషర్ ఎంత అయితే రిలీజ్ చేస్తామో అంతకు తగినట్టు ఈ యాంటీ చోక్ అనేది పూర్తిగా యూజ్ చేయాలన్నమాట. ఇలా యూజ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలా ఉంచితే అదేమవుతుందంటే అందులో క్యూబ్స్లోన ఏవైతే ఉన్నాయో అంటే మనకి వాటర్ క్యూబ్స్ ఏర్పడతాయి కదా, ఆ క్యూబ్స్ని వెయిట్ చేస్తుందంటే గ్యాస్ తోటి మిక్స్ అనేది చేసేటట్లు చేస్తుంది అనమాట. గ్యాస్ తోటి ఇది మిక్స్ అనేది అయిపోతుంది. అప్పుడు ఏంటంటే యాంటీ చోక్ వెంటనే ఆవిరి అయిపోతుంది కాబట్టి ఆ గ్యాస్తో మిక్స్ అయినప్పుడు ఇది వేపర్లో కూడా అంటే వేపర్లోకి మారుతుంది. కాబట్టి అది వాటర్ క్యూబ్ కూడా మరి వేపర్ అయిపోద్ది. కాబట్టి ఈ యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మనం యాంటీ చోకింగ్ వచ్చినప్పుడే వేస్తే ఏమవుతుందంటే ఆ చోకింగ్ అనేది సక్సెస్ అనేది అవ్వదన్నమాట. సపోజ్గా చోకింగ్ అయిపోయింది, ఇప్పుడు గ్యాస్ అంటే ఉంది కానీ చోక్ అయిపోతుంది, మనం ఎంత గ్యాస్ పెట్టినా అది చోకింగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు కదా. అలాంటి టైంలోన ఇది యూజ్ చేయడం వల్ల ఏ ఉపయోగం అనేది ఉండదు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనం ముందుగానే గ్యాస్ పెడతామో అప్పుడే ఈ చోకింగ్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యకి ఈ యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలన్నమాట. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్యాక్యూమ్ చేసినప్పుడే మనకి క్యూబ్స్ అనేవి ఆ ఫిల్టర్లో కానీ లేకపోతే ఫ్రీజర్ బాక్స్లో కానీ కండెన్సర్లో కానీ ఎక్కడైతే మనకి ఫ్రీజర్ ఆయిల్లోన మనకి వాటర్ క్యూబ్స్ ఉండిపోతాయి. అలాంటి టైంలోనే మనకు తెలియదు కాబట్టి ఈ యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్. మరి యాంటీ చోక్ ఏసీలకి కానీ లేకపోతే వీటికి యూజ్ చేయొచ్చా అంటే ఏసీకి అయితే ఈ యాంటీ చోక్ అనేది యూజ్ అవ్వదు అనమాట. ఓన్లీ రిఫ్రిజిరేటర్ ఫ్రిడ్జ్ ఐటమ్కి వేరంగా అంటే అందులోన కంప్రెసర్లోన ఆయిల్లో గ్యాస్తో బాయిల్ అవుతుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ యాంటీ చోక్ అనేది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట. ఇలాగ మనం యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలన్నమాట. మరి చోకింగ్ అయిపోయిన ఫ్రిడ్జ్లకి మనం యాంటీ చోక్ వేస్తే అవుతుందా అంటే మనకి ఒక కంపెనీ నుండి వచ్చిన యూనిట్ ఫ్రిడ్జ్కి మనం ఇది యూజ్ చేయడానికి అది కుదరదు. ఎందుకంటే దానికి గ్యాస్ అనేది ఫిల్ అయిపోయి మనకి ప్రోడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మన దాంట్లోన
యాంటీ చోక్ అనేది యూజ్ చేయడానికి అనేది అవ్వదు ఫ్రెండ్స్. అలాగే మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్లష్ అవుట్ చేసి దాన్ని మనం గ్యాస్ పెట్టే ముందు యాంటీ చోక్ వేసి గ్యాస్ ఫిల్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమవుతుందంటే క్లియరెన్స్ అనేది ఇస్తుంది అనమాట యాంటీ చోక్ వల్ల. ఇలాగ మనం యాంటీ చోక్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.